అట్లాగే మొద్దులాంటి శిష్యులలో ప్రపంచాన్ని కదిలించే అపోస్తలను చూశాడు నా బంగారు యేసయ్య. మొద్దులాంటి శిష్యులు యోహాను యాకోబులు ఉరిమెడివారు, కోపం ఎక్కువ. పేతురు దుడుకు పేతురు అని పేరు, తొందరపాటు. తోమ అనుమానాల పుట్ట. ఆంద్రేయ గాని గూని అంటుంటాడు. ఎవరూ పరిపూర్ణులు కాదు, ఆయన ఎదుటుంది అన్ని మొద్దులే. కానీ ఆ మొద్దులు చూసావా, ఎప్పుడు అన్ఫిట్ పోండి మీరు పనికిరానల్లా. ఆరంభం నుంచి ముగింపు దాకా సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఒలీవల కొండ మీద ఆరోహణం అయిన దాకా చెక్కుతానే ఉన్నాడు. చెక్కి 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 ఫైనల్లో ఆరోహణమే వెళ్తే చెక్కబడినటువంటి ఆ వ్యక్తులు ఆనాడు మొదలుపెట్టిన ఆ సేవ ఈనాటికి మండుతా దావాలను వ్యాపిస్తానే ఉంది. లోకం వాళ్ళని విద్య లేని పామర్లుగా చూసింది, లోకం వాళ్ళని జస్ట్ జాదర్లుగా చూసింది. కానీ యేసయ్య ప్రపంచాన్ని కదిలించే దైవ జనుల్ని వాళ్ళలో చూశాడో. మన దృష్టి అలాంటి నిష్కల్మషమైన దృష్టి అయి ఉండాలి. శూన్యంలో కూడా సృష్టిని చూసే దృష్టి ఉండాలి. ఓటమిలో కూడా గెలుపుని, కీడులో కూడా మేలునే వెతికే కళ్ళు అనుకుండాలి. ఏమైనా ఇబ్బంది పెట్టినా ప్రాముఖ్యమే కదా.